హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. ఉగాది, శ్రీరామనవమి బాగా చేసుకున్నారండి? మేమైతే చాలా బాగా చేసుకున్నామండి. మా షాప్ పక్కనే మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్లో శ్రీరామనవమి జరిపారండి. అసలు చాలా బాగా జరిగిందండి. శ్రీరాముడి కళ్యాణము ఆ రోజుల్లో మనం చూడలేకపోయినా ఈ రోజుల్లో చూసినట్లుగానే ఉందండి. సీతారామ కళ్యాణం అంత బాగా జరిగిందండి. అన్న సందర్భంలో అవన్నీ చాలా సంతోషంగా అనిపించిందండి నాకు. భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి చక్కగా జరిగిందండి. నిన్న ఆదివారం నాడు ఉగాది కూడా చాలా సంతోషంగా జరిగింది. ఇలా ఉగాది, శ్రీరామనవమి అందరమీ బాగా చేసుకున్నాం. అయితే సోమవారం వచ్చేసింది. మా పిల్లల్ని అడిగానండి, ఏం కూర వండుకుందాం ఇవాళ అనేసి. అయితే మటన్ అన్నారు. మటను మామిడికాయ ఇంకా చెప్పాలండి. మటను మామిడికాయ అంటే మనకు నోరు ఊరవలసిందే. సరే, అందులో ములక్కాడ కూడా వేద్దామనేసి మా కోడళ్ళకి చెప్పాను, కూర ఇలాగ ఉండండి అమ్మ అని చెప్పేశాను. అయితే మా కోడళ్ళు ఇద్దరు, అత్తయ్య గారు వంటంతా చేసేస్తాం కానీ కూర మట్టి మీరే వండండి అని చెప్పారు. సరే, మటన్ కదమ్మా వండండి పర్వాలేదు అంటే రైస్ అన్నీ వండేశారండి. మటన్ కూర నా కోసం ఉంచారు. నేను షాప్ నుంచి వచ్చేటప్పటికి 12:30 అయిపోయింది. సరే, త్వరగా అన్నీ రెడీగా ఉంచారు కదా, ఇంకెంతలోకండి ఒక అరగంటలో అయిపోద్ది కదా కూర. అన్నీ రెడీగా ఉంటే ఎంత అండి వంట, చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇదిగోండి, కూర అయితే చక్కగా ఏగిపోతుంది. మనకి చక్కగా నీళ్ళన్నీ ఇంకిన తర్వాత ఉప్పు, కారం, పసుపు ఆ కూరకు తగ్గట్టుగా వేసుకోవాలి. నేనైతే పచ్చళ్ళ కారం ఆడించానండి. ఇవాళ కొద్దిగా పచ్చికారం వేసాను, పచ్చళ్ళ కారం. అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడడానికి కలర్ కూడా చాలా అందంగా కనపడుతుందండి. ఇలా ఉప్పు, కారం, పసుపు వేసాక కాసేపు మగ్గనిచ్చుకోవాలి. ఎందుకంటే కారం, ఉప్పు బాగా పట్టి ముక్కలకి చాలా రుచిగా ఉంటాయండి. మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే ముందు అలా వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకొని తర్వాత ఒక్కసారి మూత తీసి ఇలా కలిపేసుకొని కూరకి సరిపడగా ఎంత వాటర్ సరిపోతుందో చూసి వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది కానీ మటన్ కొంచెం టైం పడుతుంది కాబట్టి వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చికెన్ కన్నా మెత్తగా ఉడుకుతుందండి మటను. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి చికెను ఉన్నంత మెత్తదనం మటన్ కొంచెం గట్టిదనం వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ పట్టుతుంది. ఇలా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు ములక్కాడలు కట్ చేసి ఉంచుకున్నాను, అవి వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ముందే వేయచ్చు కానీ విడిపోతాయండి ములక్కాడలు, అందుకే ముందుగా వేసుకోకూడదు. కొంచెం కూర ఉడికిన తర్వాత వేసామనుకోండి కరెక్ట్గా మనకి కూర రెడీ అయ్యేటప్పటికి ములక్కాడ కూడా చక్కగా రెడీ అయిపోతుంది. కొంచెం మటన్ మసాలా వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదండి, మామిడికాయ పులుపు ఎక్కువైపోయినా తినలేము. కరెక్ట్గా మనం వేసిన ముక్కలు అలా సరిపోవాలి. నేను అదిగోండి ఆ కూరకు సరిపడగా ముక్కలు కరెక్ట్గా సరిపోతాయండి. పులుపు, కారం, ఉప్పు కరెక్ట్గా ఉందనుకోండి కూర చాలా రుచి వచ్చేస్తుంది. ఇలా మూత పెట్టుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందామండి. మూత తీసుకున్నాం కదా, చూసారా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసేసుకొని అది కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే ఇంకా కొత్తిమీర స్మెల్ కూడా పట్టి కూర ఉంటుందండి. ఇంకా నోట్లో నీళ్లు ఊరవలసిందే ఎవరికైనా సరే. ఇదిగోండి ఉప్పు చెప్పేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ముక్క చూసారా చికెన్ కన్నా మెత్తగా ఉడికింది కదా, చూసే అంత చక్కగా విడిపోతుంది. రుచి ఎలాగ ఉంటుందో చూద్దాం. కాలుతుందండి, అందుకని అంత టైం పట్టింది తీయడానికి నాకు. సూపర్గా ఉందండి కూర. మీకు కూడా నచ్చిద్ది అనుకున్నాను.